బాగా కష్టాల్లో ఉంటే పరిగెత్తుకుంటూ వస్తుంది. ఎవరో తెలుసు కదండి, చంద్రబాబు నాయుడు పాపం కష్టాల్లో ఉండేసరికి పరిగెత్తుకుంటూ వచ్చేసింది పురంధేశ్వరి అన్నమాట. సుప్రీంకోర్టు నిన్న ఈడ్చి ఈడ్చి చంద్రబాబు నాయుడిని చివాట్లు పెట్టేసరికి పాపం చాలా బాధపడిపోయినట్టుంది పురంధేశ్వరి. ఇమ్మీడియట్గా పరిగెత్తుకుంటూ వచ్చేసింది బావ సారూప్య కోసం. బావని పాపం వెనకేసుకుంటూ సుప్రీంకోర్టునే నిందిస్తూ ఉంది. సుప్రీంకోర్టు అలాంటి వ్యాఖ్యలు చేయడం తప్పు, మా బావ చంద్రబాబు నాయుడు చెప్పిందే కరెక్టు అంటూ కూడా సుప్రీంకోర్టు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు, మా బావను అలా అనడం కరెక్ట్ కాదు అంటూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు పైన ప్రేమ వలకపోస్తూ సుప్రీంకోర్టుని న్యాయస్థానాన్ని నిందిస్తూ మీడియా ముందుకు వచ్చేసింది అన్నమాట. ఈ మహా నటి మహా తల్లి ఈమెను ఏమనాలో మరి తెలియడం లేదు. అంటే ఈమెకి దేవుడి మీద హిందువు అని చెప్పుకుంటుంది, మరి దేవుడి మీద ఎంత భక్తుందో అర్థమవుతుంది. అంటే ఈమెకి చంద్రబాబు నాయుడు కోసము చంద్రబాబు నాయుడిని అంటే కనీసము ఆ లడ్డు వ్యవహారంలో కనీసము ఏం మాట్లాడాడు అనేది కూడా తెలుసుకోకోకుండా ఈరోజు సుప్రీంకోర్టు చివాట్లు పెడితే ఆ చివాట్లు నోరు మూసుకొని సైలెంట్గానే ఉండుకోకుండా మళ్ళీ వచ్చి చంద్రబాబు నాయుడిని సమర్థిస్తూ ఉంది ఈమె. అది మరి చంద్రబాబు నాయుడుకి తోడుగా నేను ఉన్నా, నీకు భయపడద్దు బావా ఏడవద్దు అంటూ కూడా మళ్ళీ కూడా మీడియా ముందుకు వచ్చేసింది అనమాట. ఏం మాట్లాడుతుందో వినండి. SIT is doing the inquiry. The special investigation team is already there. They are talking to various people there, whoever have been whoever are have been in the Laddu issue. They are all being interrogated by SIT. SIT will have to come up with its report. So we will all have to wait for SIT. But for the court to say that the chief minister of a state does not have a right to speak, I think is quite unfair, because the CM, as we all know, is the constitutional head of the state and he can talk on issues pertaining to the state. He did not comment on any extraneous issue, but he commented on what was happening in his own state. అంటే చంద్రబాబు నాయుడు సీఎం అయితే ఎట్లయినా మాట్లాడచ్చా, నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడచ్చా? రాష్ట్రానికి సీఎం కాబట్టి మాట్లాడాడు అని చెప్తూ ఉంది. ఏమే రాష్ట్రానికి సీఎం అయినా కూడా ఒక బాధ్యతారహితంగా మాట్లాడాలి, ఇలా బాధ్యతారహితంగా మాట్లాడుతూ ఇలాగే సుప్రీంకోర్టు చివాట్లు పెడుతుంది అనేది మర్చిపోతుంది. ఒక బాధ్యతాయుతమైన పోస్ట్లో ఉన్నప్పుడు ఒక సీఎం, అది రాష్ట్రానికి ఒక సీఎం అయినప్పుడు ఇలా ఒక పవిత్రమైన దేవుడి మీద ఇలా నిందలు వేయడం, లడ్డు మీద నిందలు వేయడం అనేది మరి దీనికి మరి ఎలాంటి దీనికి సపోర్ట్ చేస్తుందా లేదా అని మాట్లాడడం లేదు. కానీ సీఎం పోస్ట్లో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పాడు కాబట్టి అది కరెక్టు. ఇంకా సిట్టు విచారణలో ఉంది, సిట్ నుంచి ఇంకా ఎలాంటి సిట్టు చంద్రబాబు నాయుడుదే తెలుసు మనకి. సిట్టు చంద్రబాబు నాయుడు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అనేది మనందరికీ తెలిసిన విషయమే. అది చంద్రబాబు నాయుడుకి అనుకూలంగానే ఆ సిట్టు కూడా రిపోర్ట్లు వస్తాయనేది అందరికీ తెలుసు. ఇప్పుడు సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఒక సీఎం పోస్ట్లో ఉన్నాడు కాబట్టి, అంటే సీఎం పోస్టులో ఉండే చంద్రబాబు నాయుడు కన్నా చంద్రబాబు నాయుడే కరెక్ట్ న్యాయమూర్తి సుప్రీంకోర్టు కన్నా అన్నట్లు మాట్లాడుతూ ఉంది ఈ మహాతల్లి. ఏమని మరి ఎంత ప్రేమ ఉంటే చంద్రబాబు నాయుడు పైన ఇలాంటి ఇష్యూలో మాట్లాడితే మూతి మీద కొడతారు ప్రజలు అనేది కూడా బుద్ధి లేకుండా బయటకు వచ్చి సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతాను చంద్రబాబు నాయుడుకి సపోర్టుగా.